నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మిర్చి ధరపై గందరగోళం, వ్యాపారుల ప్రకటనలతో రైతుల్లో అయోమయం. మార్కెట్ పెరిగే అవకాశం ఉందని కొందరి విశ్లేషణ, అలాంటి పరిస్థితి లేదని మరికొందరి వాదన. 18,000 వద్ద కొనసాగుతున్న డీలక్స్ రకాలు మిర్చి ధరపై వ్యాపారులు కొంతమంది పరస్పర విరుద్ధమైన సందేశాలతో రైతులను అయోమయంలో పడేస్తున్నారు. కొందరేమో ధర పెరుగుతుందని, మరికొందరు పెరగకపోవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. ఇందుకు ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. దీంతో రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన మిర్చిని విక్రయించాలా, మరికొన్ని రోజులు నిరీక్షించాలా అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. నిశితంగా మార్కెట్ని గమనిస్తూ కొద్దిగా మిర్చిని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 18,000 వరకు పెరిగిన తేజ 341 వెరైటీ ధరలు గత వారం 10 రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు రోజుకు 50,000 మిర్చి టిక్కీల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఎగుమతులు సరిగా లేకపోవడం, పంట విస్తీర్ణం పెరిగిన కారణంగా సీజన్లో ఆశించినంతగా క్రయ విక్రయాలు జరగలేదు. దాంతో మేలో గుంటూరు యార్డుకు వేసవి సెలవులు ప్రకటించే నాటికి శీతల గిడ్డంగుల్లో 80 లక్షల టిక్కీల వరకు నిల్వ అయ్యాయి. జూన్ నుంచి మిర్చి పండించే పలు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవించాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు, వరదలు నెలకొన్నాయి. సాధారణ మిర్చి సాగు విస్తీర్ణం 47,534 హెక్టార్లు కాగా 15 రోజుల క్రితం వరకు కూడా కేవలం 1,333 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. అందులో తుపానుతో 153 హెక్టార్లు దెబ్బతిన్నది. అలానే తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ప్రకృతి విపత్తులు సంభవించాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల నుంచి పచ్చి మిర్చి దిగుమతి అవుతూ కూరగాయల మార్కెట్ని ముంచెత్తుతున్నది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే తర్వాత వచ్చే కోతల్లో దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత ఉండదు. ఈ పరిస్థితిపై కొంతమంది వ్యాపారులు రాబోయే రోజుల్లో మిర్చికి డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతుందని అంచనా వేశారు. కాగా కొద్దిమంది మాత్రం అలాంటి పరిస్థితి ఏమీ ఉండదని చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజ్లో 49 లక్షల టిక్కీల వరకు నిల్వలు ఉన్నాయని, రాబోయే 2-3 నెలల్లో విక్రయించుకోకపోతే కొత్త పంట వచ్చి ధర తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు. ఈ వాదనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏటా సీజన్ ప్రారంభయ్యే నాటికి కోల్డ్ స్టోరేజ్లలో 10 లక్షల టిక్కీలు నిల్వ ఉంటాయని, దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాబోయే 4 నెలలకు 40 లక్షల టిక్కీలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అక్టోబరులో మరోసారి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉండటంతో ఖచ్చితంగా ధర పెరుగుతుందని చెబుతున్నారు. ఈ విధమైన ప్రకటనలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.